సంఘం సభ ముగింపు వారికి అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే నా జీవితంలో చూసింది రామకోటి రాసిన వాడు కానీ, చక్కగా రామనామం చెప్పుకున్నవాడు కానీ ఆధ్యాత్మిక మార్గంలో పై స్థాయికి వెళ్ళకంటే ఎక్కడ అపజయం లేకుండా ఉన్నారు. అలాగే మన పరమాత్మ స్వామి వారు చక్కగా 3 సంవత్సరాల్లో రామకోటిని పూర్తి చేసి మరి వారు ఏ స్థితికి వచ్చారనేది మీ కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతున్నారు. అలాగే మన సాధువుల్లో ఇంకొక ఆయన నారాయణానందగిరి స్వామి వారు ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా ఒక సామాన్యమైన రైతు అన్నమాట. గృహస్థుగానే ఉన్నాడు మొదట్లో. తర్వాత రామనామాన్ని పట్టుకుని రామనామం రచించి ఊరిలో ఉన్నటువంటి రామాలయంలోనే సాధన చేసుకుంటూ ఆయన కూడా ఒక సాధువుగా అయ్యారు. కాబట్టి రామనామం చెప్పుకున్న, రామకోటి రాసిన మరి వారి యొక్క జీవితం ధన్యమవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి రామనామాన్ని చక్కగా మీరు అందరూ కూడా నామం చెప్పుకుంటూ ఉండండి, రామకోటి రాసుకుంటూ ఉండండి, మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఇంకా ఆ తర్వాత మరి ఇంకొక విషయం చెప్పేసి నేను ముగిస్తాను. మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు మరి కేరళలో జన్మించి ఆ తర్వాత తిరుమల కొండపై భారతదేశం అంతటా పర్యటించి తిరుమల కొండపైన చక్కగా తపస్సు చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది స్వయం తీర్ణ పరాంస్థారయతి అన్నటువంటి భావంతో వారు తిరుమల కొండపై నుంచి వచ్చేసి వ్యాసాశ్రమాన్ని స్థాపించారు. ఆ తర్వాత అన్ని విషయాలు మీకు అందరికీ తెలిసిన వారు స్థాపించినటువంటి ఆశ్రమాన్ని మరి 1926లో స్థాపించారు. కాబట్టి 2026కి 100 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. అలాగే సనాతన సభలు కూడా గత 99వ సభ బొంబాయి నగరంలో జరుపుకోవడం జరిగింది. 99 సభలు అయిపోయినాయి. ఇక 100వ సభ, అలాగే ఆశ్రమ శత జయంతి ఉత్సవాలు, దాంట్లోనే 100వ సభ కూడా లెక్కింపబడుతుంది అన్నమాట. మరి మామూలుగా ఫిబ్రవరిలోనే చేద్దాం అనుకున్నాము, ఎండలు రాకముందే చేశారు అని. అయితే కొంచెం ఈ పిల్లల పరీక్షలు ఇవన్నీ రావడం, వీటి కారణం ఈ ఒకే ఒక కారణం వలన కొంచెం మే నెలకే పోస్ట్పోన్ చేయడం జరిగింది. మే నెల అంటే వైశాఖ పూర్ణిమ మే 1వ తారీఖున వస్తుంది అన్నమాట. అది చాలా మంచి రోజు అన్నారు కాబట్టి ఆ రోజు శ్రీకారం చుట్టి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 7 రోజుల పాటు శ్రీ వ్యాసాశ్రమ యొక్క శతాబ్ది ఉత్సవాన్ని చక్కగా నిర్వహించాలని మరి సర్వ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. క్రమక్రమంగా విషయాలన్నీ యథార్థపాల ద్వారా వాట్సాప్ల ద్వారా మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది. యథావిధిగా మరి సాధువుల్ని మనం గౌరవించుకోకపోతే ఇంకెవరు గౌరవిస్తారు మన అనే ఉద్దేశంతో సాధు మహాత్ములు అందరినీ కూడా ఇక్కడ సభాముఖంగా ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరిగినా అక్కడక్కడ ఆహ్వానించడం జరుగుతూ ఉంది. మరి అందరూ వచ్చే కార్యక్రమంలో పాల్గొనండి. మరి బసవేశ్వరుడు మహా గొప్ప శివభక్తుడు. ఆయన కంఠంలో ఎవరికి లింగం ఉంటే, ఎవరు విభూతి ధారణ చేసి ఎవరు రుద్రాక్షలు ధరించారో వారందరినీ కూడా సాక్షాత్ శివస్వరూపులుగా భావించి గౌరవించాలన్నమాట. అలాగే మనకి నాయనార్లు తమిళనాడులో అనేక మంది శివభక్తులు ఉండేవారు. వారు కూడా ఎవరైతే విభూతి ధరించి రుద్రాక్షలు ధరిస్తారో అటువంటి వారందరినీ శివస్వరూపులుగా భావించేవారు. మనం కూడా అదేవిధంగా సాధు మహాత్ములు సాధు మాతలను అందరినీ గౌరవిస్తాం, మీకు తెలిసిందే కాబట్టి. అలాగే శతాబ్ది ఉత్సవాల్లో కూడా మీ అందరినీ చక్కగా యథావిధిగా వారి స్థాయి తగినట్టుగా వారందరినీ గౌరవించడం జరుగుతుంది. ఇంకా సమయానుకూలంగా ఇప్పుడు కార్యక్రమాలు సమయానుకూలంగా మళ్ళీ కూడా తెలియజేస్తూ ఉంటాము. గత 5 నెలలుగా నాకు ఇదే పని అన్నమాట. ఆ కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు నాకు ఎంతో లోపల కొద్దిగా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎవరికి సాధువులు ఏం కోరుకుంటారో కొంచెం మర్యాద కోరుకుంటారు అంతే, పాపం అంతకు మించి ఏం కోరుకుంటారు చెప్పండి. కాబట్టి ఆ మర్యాద విషయంలో మనం ఎక్కడైనా ఏదైనా తేడా వస్తే చాలా ఇబ్బంది అని, ఎక్కడ జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటూ అందరినీ వారి తగినట్టుగా గౌరవించడానికి, అలాగే మరి భక్తులు ఎంతోమంది వస్తారో వారిని గౌరవించడానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఇంకొక 4 రోజులు కాస్త ఈ విరాళాలు కాస్త కలెక్షన్ చేసుకుంటే ఏంటంటే ఇక ఆ తర్వాత ఆశ్రమంలోనే ఉండి అన్ని కార్యక్రమాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎవరెవరు సహకారం కావాలన్న చోట్ల తీసుకోవడం, కార్యక్రమాన్ని జరపడానికి సర్వ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆశ్రమం యొక్క కార్యక్రమాలకి సాధువులు భక్తులు అందరూ కూడా వచ్చి పాల్గొని మీ యొక్క జీవితాలను ధన్యం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము. అలాగే
మరి మన పరమాత్మ స్వామి వారు చక్కగా ఈ అఖిలాంధ్ర సాధు పరిషత్తు సభలకు అధ్యక్షులై మరి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సభ చక్కగా జరుగుతోంది. ఇంకా జరగబోయే సభలు కూడా ఇంకా దిగ్విజయకృతంగా బాగా జరగాలని, అలాగే మన శ్రీకృష్ణ జగన్నాథ భారతీ స్వామివారు, అలాగే భక్తిరసాయన స్వామివారు, ఇంకా అనేక మంది కార్యకర్తలు చక్కగా వాటిని ఒక సిస్టమేటిక్గా చక్కగా జరుపుతూ ఇంకా బ్రహ్మాండంగా జరగాలని ఆశిస్తూ, అలాగే మరి ఈ ప్రాంతంలో ఈ స్థలం ఇచ్చినటువంటి వాళ్ళు, విరాళం ఇచ్చినటువంటి వాళ్ళు, అన్నదానం చేసినటువంటి వాళ్ళు, అటువంటి భక్తులందరికీ కూడా ఆ సద్గురు పరమాత్మ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి మరి మీ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా అన్ని అయిపోయినాయని ఆలోచించాల్సిందిగా కోరుతూ, మరి ఈరోజు సభా కార్యక్రమానికి అధ్యక్షులుగా నియమించినటువంటి పరమాత్మ స్వామి వారికి, అఖిలాంధ్ర సాధు పరిషత్ సభ్యులందరికీ, కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇక ఇప్పుడు సభ ముగింపులో వారికి అనేక కార్యక్రమాలు ఉంటాయి, కొంతమంది సన్మానాలు చేయటం, ముగింపు కార్యక్రమాలు అనేక ఉంటాయి. కాబట్టి ఇక సభ కార్యక్రమాన్ని, మిగిలిన కార్యక్రమం అధ్యక్షుల వారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఓం తస్సత్ ఓం.